ఎస్ నీలిమ, ఒకవైపు రైతు సంఘాలు అన్నీ కూడా చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ అయితే నెలకొంది. ఒకవైపు అక్కడ పెద్ద ఎత్తున ఇప్పటికే 144 సెక్షన్ అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు, సిమెంట్ దిమ్మలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో అంటే వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు వారి న్యాయమైన డిమాండ్లకు సంబంధించి పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ ఉంది, దాటవేస్తూ ఉందంటూ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకునేందుకు అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది కదా. రైట్, నెల రోజుల పాటు ఈ 144 సెక్షన్ అమల్లో ఉంటుంది అని చెప్పేసి అధికారులు వెల్లడిస్తున్నారు. రోడ్లపై ఇసుక సంచులు, ముళ్ల కంచులు, కాంక్రీట్ దింబెలు, అల్లర్ల నిరోధక బలగాలు, ఎక్కడికక్కడ సరిహద్దుల మూసివేత, డ్రోన్లతో నిఘా, ప్రజలు గుమిగూడడంపై ఆంక్షలు. ఇది దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితి. అన్ని పంటలకు కనీస మద్దతు ధరకు హామీ ఇస్తూ చట్టం తేవాలని, రుణమాఫీ, పింఛన్లు తదితర డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ పార్లమెంటు ముట్టడికి రైతు సంఘాలు ఇవాళ చలో ఢిల్లీ కార్యక్రమం తలపెట్టిన నేపథ్యంలో పోలీసులు, భద్రతా దళాలు అత్యంత అప్రమత్తమయ్యాయి. నగరాన్ని అష్టదిగ్బంధం చేశాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ నాయుడు తెలుసుకుందాం. సతీష్, దేశ రాజధానిలో నెల రోజుల పాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎక్కడికక్కడ ఈ రోజు రైతులు నిరసనకు రాబోతున్నారు, ఆందోళన నిర్వహించబోతున్నారు. సో ఓవరాల్ గా ఈ రోజు ఎలా ఉండబోతోంది? సో అధికారులందరూ ఏ విధంగా అలర్ట్ అయ్యారు? నీలిమా, నేడు ఢిల్లీలో చలో రైతుల ఆందోళన నేపథ్యంలో సింగు, టిక్రీ, గాజీపూర్, అదేవిధంగా హర్యానా సరిహద్దులతో పాటు దేశ రాజధాని ఢిల్లీలో సైతం కూడా 144 సెక్షన్ విధించారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక సుమారు 200 రైతు సంఘాల పిలుపు మేరకు రైతులు ఆందోళన చేపడుతున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు కూడా రైతులతోని కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, అదేవిధంగా నిత్యానందరాయ్ చర్చలు జరిపినప్పుడు కూడా చర్చలు విఫలమయ్యాయి. రైతుల ప్రధాన డిమాండ్లు కనీస మద్దతు ధరతో పాటు రుణమాఫీ, రైతులపై కేసుల ఎత్తివేత, రైతుల రుణాల మాఫీకి సంబంధించితో పాటు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలు, రైతు కూలీలకు పెన్షన్లు, లఖింపూర్ ఘటన బాధితులకు న్యాయం లాంటి డిమాండ్లపై పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతం సింగు బార్డర్ నుంచి మొదలుకొని గాజీపూర్ బార్డర్ వరకు కూడా అనేక ఇనుప కంచెలు, బారికేడ్లు, సిమెంట్ దిమ్మలతో పాటు అడుగడుగున పోలీస్ భద్రతా వలయాలు ఏర్పాటు చేశారు. ఇక సింగు బార్డర్ లో ఇప్పటికే మాక్ డ్రిల్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రధానంగా ఢిల్లీని ఆనుకొని ఉన్న 3 రాష్ట్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా 144 సెక్షన్ విధించారు. మార్చి 12 వరకు కూడా దేశ రాజధానిలో ఈ 144 సెక్షన్ అమలు అవుతుందని కూడా ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. ఇక 5గురికి మించి ఎక్కువ బహిరంగ ప్రదేశాలు ఎవరు తిరగొద్దనే షరతులను విధించారు. ఢిల్లీలోకి వచ్చే ట్రాక్టర్లపై, భారీ వాహనాలపై నిషేధం విధిస్తూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం. ఇక సింగు బార్డర్ లో అయితే పరిస్థితి యుద్ధ వాతావరణంగా నెలకొంది. గతంలో వ్యవసాయ చట్టాలకు సంబంధించి 2020 సందర్భంలో నాటి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిన సందర్భంలో ఏ స్థాయిలో అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారో ప్రస్తుతం అదే స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక రైతులు కూడా నాటి సందర్భం కన్నా పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు అయితే ఇప్పటికే కార్యాచరణ